యాక్చువల్గా ఎట్టు కానీ టైంలో మా మూవీ అయిపోయింది. సో అటు డిన్నర్ టైం కాదు, అటు స్నాక్స్ టైం కాదు. కెఫేకి వెళ్తున్నాం గాయస్. మినీ బర్త్డే పార్టీ వస్తుంది చూడడానికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివానీ స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు 25th ఫిబ్రవరి ట్యూస్డే, నా బర్త్డే. సో ఈరోజు నా డే ఎలా స్పెండ్ చేస్తున్నానో ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే చవా మూవీకి వచ్చాము ఐమాక్స్లో. నేను, పెద్దత్త, నానమ్మ, మమ్మీ, రోహన్. సో 2 days బ్యాక్ అఖీమ్ అండ్ మిల్కీ వాళ్ళు వచ్చారు. సో రెస్టారెంట్కి వెళ్ళాము, వెనీసా కెఫే. సో అది కూడా వీడియో దీంట్లోనే యాడ్ చేసేసాను. హాయ్ గాయ్స్, మేము కెఫేకి వెళ్తున్నాం గాయస్. మినీ బర్త్డే పార్టీ వస్తుంది. దాని పేరు వెనీసా కెఫేకి వెళ్తున్నాం గాయస్. అక్కడ నల్లి గోష్ బిర్యానీ బాగుంటుంది అంట గాయస్. అక్కడికి వెళ్ళిన తర్వాత రివ్యూస్ గాయస్. బాయ్ గాయస్. ఈ వీడియో బర్త్డేకి 2 days ముందు, ఐ మీన్ 23rd ఫిబ్రవరి అనమాట. బర్త్డే పార్టీ అని సపరేట్గా కాదు, జనరల్గా మేము ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలన్నా ఆన్ స్పాట్ వెళ్ళిపోతాం అనుకొని. సో ఇప్పుడు కూడా అలాగే వచ్చాము. యాక్చువల్గా వీళ్ళు దాన్ని బర్త్డే పార్టీగా కన్వర్ట్ చేసేసారు. వెనీసా కెఫేకి నేను ఇది సెకండ్ టైం రావటం. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోని చూపించాను. సో నాకు నచ్చి మళ్ళీ ఇప్పుడు ఈసారి మా కజిన్స్ తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు మేము ఏం తింటాము? ఇట్స్ అవర్ ఆర్డర్ నెంబర్ 1. పేర్లు చెప్పండి సార్. మొజిటో, వాటర్మిలన్ మొజిటో, చికెన్ చిప్స్, చికెన్ పిజ్జా. ఈ అంబియన్స్లో మేము ఒక రీల్ కూడా తీసాము. ఈ రీల్ని చూడాలి అంటే ప్లీజ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ శివానీ స్టోరీస్. ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వైట్ సాస్ చికెన్ పాస్తా. నెక్స్ట్ అండ్ లాస్ట్, ద మోస్ట్ అవైటింగ్ నల్లి బౌల్. సో దీని తర్వాత ప్లాన్స్, అఖీ అండ్ మిల్కీ కూడా వస్తామన్నారు. వాళ్ళు వస్తారో లేదో నాకు కన్ఫర్మ్గా తెలియదు. షో 2:55 ఉంది. సో మేము 2:30కి వచ్చి కూర్చున్నాము. వీక్ డే కాబట్టి రష్ ఏం లేదు. యాక్చువల్గా ఎట్టు కానీ టైంలో మా మూవీ అయిపోయింది. సో అటు డిన్నర్ టైం కాదు, అటు స్నాక్స్ టైం కాదు. సో అందుకే ఇక్కడ ఉట్టిగా తిరుగుతున్నాం. ఇంకో 1 hour అయితే 7 అవుతుంది. అప్పుడు డిన్నర్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. సో ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, 7:30 అవుతుంది. మేము సంతోష్ డాబాకి వచ్చాము. అక్కీ అండ్ మిల్కీ కూడా మమ్మల్ని జాయిన్ అయ్యారు. వీళ్ళకి దగ్గర ఇక్కడ నుంచి హ్యాబిట్స్లో ఉంది. సో ఇది ఎగ్జాక్ట్గా నార్సింగ్ మీద ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మస్ట్ ట్రై ప్లేస్ అని చెప్తాను. మా పిల్లలు బాగా ఎడిక్ట్ అయిపోయారు స్నాప్చాట్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.